నేను ఐ హ్యావ్ గివెన్ 2 కంప్లైంట్స్. ఒకటి తెలుగుదేశం ఐటీడీపీ మీద, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు పెట్టినటువంటి ఒక అసభ్యకరమైన పోస్ట్ గురించి, దాని గురించి. అట్లాగే ఆయన ఎవరో సీమరాజు ఆయన మన లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో ఆయన మీద, దానికి కూడా మళ్ళీ 14 రోజులు పోయిన తర్వాత దాని మీద కూడా అదే విధమైన యాక్షన్ తీసుకుంటాం. ఆయన మళ్ళీ నేను ఈ చెప్పగానే మళ్ళీ ఇంకో వీడియో పెట్టాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే లోకేష్ గారి యొక్క సపోర్టు, పోలీస్ యంత్రాంగం యొక్క సపోర్టు వారికి ఉంది కాబట్టి వారు ఆ పద్ధతుల్లో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కూడా ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడుది 6వ తారీఖు తీసుకున్నాను. దీనికి సంబంధించినటువంటి థంబ్ నెయిల్స్ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పెట్టినటువంటి అసభ్యకరమైన పోస్టు, దానికి సంబంధించి కూడా మేము ఇచ్చాం. దీనికి ఇంకా టైం మెచ్యూర్ కాలేదు, ఇంకా 14 రోజుల వరకు వారు అట్టిపెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దీని మీద 14 రోజుల తర్వాత చేస్తామని కూడా చెప్తున్నాను. అలాగే నా మీద కూడా ఇవన్నీ పెట్టారని ఇవన్నీ చదివితే మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. నేను అట్లా ట్రోలింగ్కి భయపడేవాడిని కాదు. నన్ను ఎన్ని ట్రోల్ చేసుకున్నా నేనేం పెద్ద భయపడే వ్యక్తిని కాదు. దానికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏంటో మేము చూస్తాం. నా మీద ట్రోల్ చేస్తున్నారు, ఇదేదో పెట్టారని చెప్పేసి ఒరే ఆంబోత్ అని అవన్నీ రకరకాలుగా పెట్టి ఆయన చదివి వినిపించాను, నా మీద నేనే చదివి వినిపించానని నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఒక మిత్రుడేమో ఫోన్ చేసి, ఏం స్వామి నీ మీద నీ దగ్గర చదువుకున్నావు అంటే అటు పెట్టింది చదువుతున్నాను స్వామి అన్న. ఎందుకు ఆ చీమరాజు వాళ్ళ జోలికి ఎందుకు అనవసరంగా, చిన్నోళ్ళు కదా నువ్వు చాలా పెద్దోడివి కదా అన్నారు. చిన్న పెద్ద క్వశ్చన్ కాదు, లాని బ్రేక్ చేస్తున్నటువంటి ఎంతటి వాడినైనా చట్టం ముందు సమానమని నిరూపించే పోరాటమే మేము. ఆయన సీమరాజైనా లోకేష్ బాబు సృష్టించినటువంటి రోబో అయినా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వెంట పడుతుంది చట్టం అని నిరూపించడం కోసం ఎక్కడి దాకా అయినా వెళ్తామని చెప్పేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, ఇవాళ ప్రధానంగా చెప్పదలుచుకుంది, పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. ఈ విషయంలో నిర్వహించడంలో ఫెయిల్ అవుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు. లోకేష్ బాబు చెప్పినట్టుగానే ఎర్రబుక్కు రాజ్యాంగం ప్రకారం నడవాలనుకుంటున్నారు. కంప్లైంట్ ఇచ్చి 14 రోజులు దాటిపోయినా కూడా కనీసమైనటువంటి సమాచారాన్ని కంప్లైంట్ ఇచ్చిన నాకు ఇవ్వకపోవటం అనేది ప్రజాస్వామ్యంలో దారుణమైనటువంటి వైలేషన్. ఈ వైలేషన్కు పాల్పడినటువంటి ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అప్పుడు లోకేష్ బాబు కూడా రక్షించడు అనే విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఆల్రెడీ చేతులు కాలాయి, మీరు ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు. ఎందుకంటే 14 రోజులు నిండిపోయింది. 14 రోజులు ముందే మీరు రిజిస్టర్ చేసి ఉంటే ఓకే, ఎందుకంటే రిజిస్టర్ చేశామని నాకు చెప్పలేదు, నేను అడిగాను. 2 రోజులు ఆగి చెప్తా, 3 రోజులు ఆగి చెప్తా అంటున్నారు. ఈ కేసు మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి, కానీ ఇంతవరకు చేయలేదు. ఇట్ మీన్స్ దే వైలేటెడ్ ది లా. ఒక అంశం. కొత్తగా ఒక చట్టం, మళ్ళా అమెండెడ్ చట్టం BNSS వచ్చింది. దానిలో కొంత ఎసులుబాటు ఉంది. ఆ ఎసులుబాటు ఏంటో మా లీగల్ సెల్ అధ్యక్షుడైనటువంటి భగవాన్ మీకు చదివి వినిపిస్తాడు, ప్రజలందరికీ తెలియటం కోసం చదివి వినిపించినది. BSNLలో ఏ సెక్షన్ ఏంటి? BNSS యాక్ట్ సెక్షన్ 173. ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెస్. సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? every information relating to the commission of a cognizable offence, irrespective of area where the offence is committed, may be given orally or by electronic communication to an officer in charge of a police station, and if given orally, it shall be reduced to writing by him or under his dictation, direction, may be read over to the informant, and every such information, whether given in writing or reduced to writing as aforesaid, shall be signed by the person giving it. తర్వాత సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది? అటువంటి ఏ అనేది అటువంటి 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపల శిక్షించదగ్గ నేరాలు అయితే కనుక దానికి వెసులుబాటు ఏమి ఇచ్చారంటే,
without prejudice to the provisions contained in section 175. 175 అంటే ఏంటంటే నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. On receipt of information relating to the commission of any cognizable offence which is made punishable for 3 years or more but less than 7 years, the officer in charge of police station may which the prior permission from the officer not below the rank of deputy superintendent of police, considering the nature and gravity of the offence. 14 days చెప్పది. అదే సార్. సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే ప్రొసీడ్ టు కండక్ట్ preliminary inquiry to ascertain whether there exists a prima facie case for proceeding in the matter within a period of 14 days. Subsection. ఈ సెక్షన్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ అనే న్యూ చట్టం ప్రకారం అమెండ్ చేసినటువంటి చట్టం ప్రకారం ఒక కంప్లైంట్ ఇస్తే 14 days లోపల ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం అట్టి పెట్టుకోవచ్చు అని. ఇంతకుముందు లేదు. సిఆర్పిసిలో ఉండగా కేసు ఇస్తే ఇమీడియట్గా దే హ్యావ్ టు రిజిస్టర్ అండ్ ఎంక్వైర్ అండ్ టేక్ యాక్షన్. ఒకవేళ ఫాల్స్ రిపోర్ట్ అయితే ఇది ఫాల్స్ అని రిఫర్ చేయొచ్చు. కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ఎస్లో 14 రోజుల వరకు ఇమీడియట్గా చేయాలి. ఒకవేళ ఏదైనా డిస్క్రిప్షన్ అంటూ ఉంటే 14 days వరకు రిజిస్టర్ చేయకోకుండా ఉండొచ్చు. 14 days దాటి ఒక్క రోజు కూడా కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటానికి వీల్లేదు. ఇది చట్టం. ఇవాళ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 17వ తారీఖున 18వ తారీఖున నేను 19వ తారీఖున ఈ కంప్లైంట్స్ అన్ని ఇచ్చాము. ఎస్పీ గారికి కూడా మేము ఇట్లా ఇచ్చినట్టు యాక్షన్ తీసుకోవడం లేదనే దాని మీద మేము చెప్పడం జరిగింది. నేను చెప్పిన డేట్స్ ప్రకారం 14 days ఈజ్ ఓవర్. 14 days అయిన తర్వాత కూడా నేను ఎస్పీ గారితో మాట్లాడాను, ఆ కన్సర్న్ సిఐ పట్టాపురంతో మాట్లాడాను. బట్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఆన్సర్. ప్రాపర్ ఆన్సర్ అంటే చూస్తున్నాం సార్, చేస్తున్నాం సార్ అన్నారు తప్ప మీ కేసును రిజిస్టర్ చేశామని మాత్రం ఇంతవరకు చెప్పలేదు. ఇట్ మీన్స్ దే ఆర్ వైలేటింగ్ ది బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని వైలేట్ చేస్తున్నారు. ఒక కంప్లైంట్ ఒక పౌరుడిస్తే చాలు. మీరు చూశారు కదా, ఆర్జీవీ మీద కానీ లేకపోతే ఎవరి మీద పోసాని మీద కానీ లేకపోతే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానీ ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక కార్యకర్త లేదా ఆ మండల ప్రెసిడెంటో ఇచ్చారు. ఇస్తే అవి రిజిస్టర్ చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు. ఆర్జీవీని అయితే అరెస్ట్ చేయడానికి వెళుతున్నాం అన్నారు, ఎక్కడ చెప్పలేదు అనుకోండి. తర్వాత కోర్టుకు వెళ్ళారు, కేసు అయితే రిజిస్టర్ చేశారు, నోటీస్ అయితే ఇచ్చారు. నేను ఇక్కడ ఆవేదనతో చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నేను ఒక మాజీ శాసనసభ్యుడిని, మాజీ మంత్రిని, కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తిని. నేను స్వయంగా వెళ్ళి నా మీద ఈ విధంగా పలానా వాళ్ళు చేశారు,